అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఓర్మామిల్లం జనసేన పార్టీ శీలంశెట్టి లక్ష్మ. మొన్నటి రోజున 10 రోజుల కింద రోజున జరిగిన సంఘటన బాధాకరం ఉంది. కాశీనాయన మండలంలో జరిగిన సంఘటన డెలివరీ బాయ్ అనే రోజువారీ కూలీ చేసుకునే ఒక డెలివరీ బాయ్ దిలీప్ కుమార్ అనే కందుల దిలీప్ కుమార్ అనే అబ్బాయి పైన కొంతమంది దారుణంగా ఘోరంగా పెట్రోల్ పోసి దాడి చేసి పాల్పడడం జరిగింది. కానీ ఆ నిందితులను ఇప్పుడు దాకా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడం బాధాకరం ఉంది. తక్షణమే పోలీస్ శాఖ వారు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ లోకల్గా ఉండే మన ఎస్ఐ గారికి సిఐ గారికి మా విన్నపము, ఖచ్చితంగా వాళ్ళకు నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్షణమే చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే ఆ సంఘటనకు పాల్పడినారో వాళ్ళని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళు కఠినమైన చర్య తీసుకొని వాళ్ళకు శిక్ష పడే చూడాలి. అటనే ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మా కూటమి ప్రభుత్వం నుంచి కూడా కొద్దిగా ఆర్థిక సహాయం వాళ్ళకు అందించాలని మేము జనసేన పార్టీ నుంచి మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ బాధితులకు కుటుంబానికి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మా కూటమి ప్రభుత్వానికి నా విన్నపము. ఖచ్చితంగా వాళ్ళకు అండదండగా ఉంటారని ఆశిస్తున్నాం. కానీ ఇప్పుడైనా కన్ను తెరిచి పోలీస్ శాఖ వారు ఆ నిందితులకు శిక్ష పడే విధంగా చూస్తే రాబోయే రోజుల్లో కూడా పోలీస్ శాఖ అంటే ఒకరు భరోసా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ ఒక్క ఎవడన్నా కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవడైనా ఎవడు తప్పు చేసినా భయం చేయాలి, భయపడాలి. భయపడి తీసే చట్టం కావాలి మనకు. ఆ ఒక్క ఏమన్నా రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా మీకేమన్నా? ఇంతవరకు కూడా 10 రోజులు అవుతున్నామని జరిగిన సంఘటన 10 రోజులు అవుతున్నామని ఈ పొద్దుటికి కూడా ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు దాకా కూడా బయటికి పట్టుకోకపోవడం కారణం ఎందుకు అని మళ్ళీ భయాందానికి గురవుతున్నారు ప్రజలు. తక్షణమే ఆ నిందితులు ఎవరైతే ఉంటారో తక్షణమే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు శిక్ష పడే విధంగా చూసుకుంటారని పోలీస్ శాఖ వారిని అట్నే డిఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని పేరున కోరుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్, జై భీమ్.